ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ చేతి పనులను ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యమును స్వస్థతను దేవుడు మీకు కలగజేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే, దర్యావేషు రాజు అక్కడ లేఖనంలో తను శాసనంలో రాసుకున్నాడు. ఏమనంటే, దానియేలు దేవుడికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు అని, ఆయన రాజ్యంలో సకల ప్రభుత్వము నుండు నివాసులకు ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుడికి మనము భయపడవలను, ఆయన సముఖమున వణుకుచుండవలనని రాజు చెప్తా ఉన్నాడు. దానియేలు వలన దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఏం చేయగలుగుతాడో ఆ బబులోను రాజుకు తెలిసింది. కాబట్టి మనము దానియేలు కలిగి ఉన్న దేవునికి మనము వనకాలి, దానియేలు కలిగి ఉన్న దేవునికి మనము భయపడాలి, ఆయన జీవం గల దేవుడు అని రాజు చెప్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఒక రాజ్యానికి చెప్పటం లేదు, సకల నివాసులకు, సకల ప్రజలకు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఈయననే దేవుడు, ఈయన తప్ప ఏ దేవుడు లేడని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, బబులోను రాజ్యానికి ఈ దానియేలు అతని స్నేహితులు తీసుకొని రాబడతా ఉంటారు. అక్కడ నెబుకద్నెజరు రాజు ఒక కలగని దాన్ని మర్చిపోతాడు. దాన్ని మర్చిపోయినప్పుడు దానియేలు దాని కల యొక్క భావమును దేవుని నుండి పొందుకొని వివరించడం జరుగుతూ ఉన్నది. అట్లా జరిగినప్పుడు రాజు వారిని ఒక ఉన్నత స్థితి అందు రాజ్యంలో వారిని ఉంచడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు ద్వారా అక్కడ బబులోను రాజ్యంలో దేవుని నామం హెచ్చింపబడతా ఉన్నది. దానియేలు దేవుడు తప్ప నిజమైన దేవుడు లేడని అక్కడ దర్యావేషు వ్రాయించినాడు. మనం మన దేవుణ్ణి కలిగి ఉంటాం. దేవుణ్ణి మనం ప్రార్థించే వారమే, నిత్యం దేవుణ్ణి స్తుతించిన వారమే. ప్రియులారా, గమనించినట్లయితే ఒక్కని ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పి అతడికి జాతిపిత మహాత్మా గాంధీ అనే బిరుదు, ఇలా అనేకులు లోకంలో ఏదో ఒకటి కనిపెడతా ఉంటే వారికి బిరుదులు ఇస్తా ఉన్నారు. ఇక్కడ క్రైస్తవులమైన మనము మన జీవితంలో దేవుని కలిగి ఉన్న మనము దేవుని కొరకు, దేవునికి మహిమ తీసుకురావడానికి మనము ఈ లోకంలో ఏం చేస్తా ఉన్నాం? మనము నిజమైన క్రైస్తవులమైతే, మనము నిజంగా దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే దానియేలు వలె ఈ లోకంలో దేవునికి మనం మహిమను తీసుకొని వస్తూ ఉన్నామా అని మనము ఆలోచించుకున్నాం. మనం క్రైస్తవులమే, దేవుని పేరు పెట్టబడిన వారమే, కానీ దేవుని ధరించుకోలేదు. మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మల గలవాడు అని వాక్యం సెలవిస్తాడు. దానియేలు పరిశుద్ధ దేవదూతల ఆత్మను పొందుకొని దేవుని యొక్క మర్మములన్నీ వివరిస్తూ ఉన్నాడు. ఆయన వివరించినప్పుడు దేవుని ఆత్మ అతనిలో ఉన్నది అని తెలుసుకొని దేవుని వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో
మనము మన దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుని ఆత్మను మనము కలిగి ఉన్నామా? దేవుని ఆత్మ ద్వారా మనము దేవునికి మహిమ అనేది తెస్తా ఉన్నామా? ప్రియులారా, మనం దేవుని క్రైస్తవులం అని చెప్పుకుంటాం, దేవుని కలిగి ఉన్నామని చెప్పుకుంటా ఉన్నాం, కానీ దేవుని ఆత్మను మనము కలిగిలేము. దేవుని ఆత్మను మనం కలిగి లేకపోతే ఒక్కరినైనా దేవుని యొద్దకు మనము నడిపించలేము. లోకంలో ఉన్నవారం కానీ లోకపు ఆత్మను మనము కలిగి జీవిస్తూ ఉన్నాం. లోకం ఏది చెప్తే అది నమ్ముతాం, లోకం ఏది చేయమంటే అది చేస్తూ ఉంటాం. తద్వారా దేవునికి మనం మహిమను తీసుకొని రావటం. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మను కలిగి పరిశుద్ధాత్మ ద్వారా మరి అనేక మేలులు చేసినాడు. అనేకులను మరి దేవుని రాజ్యంలోకి నడిపించినాడు. ప్రియులారా, ఆ తర్వాత శిష్యులు, మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? దానియేలు ద్వారా రాజులే మారిపోయారు, రాజ్యాలే మారిపోయాయి. మన ద్వారా ఒక్కడు కూడా దేవుడి దగ్గరికి రావటం అనేది జరగటం లేదు. ప్రియులారా, దేవుడు నీ ద్వారా అద్భుతం చేయాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, కానీ ఆయన కొరకు మనము నిలబడటం లేదు. ఆయన మన ద్వారా ఒక కార్యాన్ని జరిగించాలని అనేక ప్రాంతాలకు నీ ద్వారా దేవుడు మరి బయలుపరచబడాలని దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము 6వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అనుదినము ముమ్మారు మరి మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయొద్దు అన్న ఒక శాసనము ఆ బబులోను రాజ్యంలో వెలువడినప్పటికి కూడా తన దేవుడైన యెహోవాకి ప్రార్థన చేయట అనేది మానుకోలేదు. మనం క్రైస్తవులుగా ఉన్నాం, కానీ దేవుని ఆత్మను పొందుకోలేక అనుదినము ముమ్మార్లు మరి ప్రార్థన చేసుకోలేక దేవుని కొరకు మనము కష్టపడటం లేదు. ప్రియులారా, దానియేలు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఒక్క ఆత్మనైనా మనం దేవుని యొద్దకు తీసుకొని వచ్చేవారు. ప్రభునందు ప్రియులారా, మరి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తున్నామా? ముమ్మారు దేవుని సన్నిధిలో మరి దేవా నీ ఆత్మచేత నన్ను నింపని మనము దేవుణ్ణి అడుగుతా ఉన్నామా? ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మరి ఇంత క్రైస్తవ భక్తి గల మనుష్యులు ఉన్నారో లేదో మరి అర్థం కావటం లేదు. ఆ దినాలలో మాత్రం మనం బైబిల్ గ్రంథాన్ని వెతికి చూసినట్లయితే ప్రతి ఒక్క భక్తుడు దేవుడు చెప్పినట్లే చేశాడు. ఏ ఒక్కరు నేను ఇది చేయను అని అనలేదు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఒక యోనా మాత్రమే నినివేకి బొమ్మంటే తర్షీషునకు పారిపోయినాడు, కానీ అందరు భక్తులు దేవుడు చెప్పినట్టుగా చేసినారు, దేవునికి మహిమ తీసుకొని వచ్చినారు. కాబట్టే వారి యొక్క పేర్లు మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మనం దేవుణ్ణి కలిగి ఉండడం కాదు, దేవుని ఆత్మను మనము కలిగి ఉండాలి. మనం రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ చూసినట్లయితే నిత్యం కరెంటు పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి అనేక ప్రాంతాలకు కరెంటు ఉంటా ఉంటుంది. అలాగే మనము నిత్యము దేవుని యొక్క కనెక్షన్, దేవునితో నిత్యం మనము కనెక్షన్ కలిగి ఉండాలి. లేనట్లయితే మనము ఎవరిని దేవుని రాజ్యంలోకి మనము నడిపించలేము. ప్రియులారా, దేవునిలో ఎవరైతే నిత్యం ఉంటారో వారే రాజ్యాలను మార్చగలుగుతూ ఉంటారు. అంటే దేవునితో నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉంటారే వాళ్ళే రాజ్యాలను మార్చగలుగుతూ ఉంటారు, ప్రపంచాలను మార్చగలుగుతూ ఉంటారు, మనుషులను దేవుని దగ్గరికి తీసుకొని రాగలుగుతూ ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 11వ అధ్యాయం దానియేలు 11:32 వచనంలో మనం చూసినట్లయితే అయితే తమ దేవుని ఎరుగువారు
బలము కలిగి గొప్ప సూర్య కార్యములు చేతురు. నీవు నీ దేవుడైన యెహోవాను యేసుప్రభును నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నువ్వు గొప్ప బలమైన సూర్య కార్యములను నువ్వు జరిగిస్తావు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని ఒక్క కార్యం కూడా జరిగించలేకపోతా ఉన్నాం. దేవునికి మహిమను మనము తీసుకొని రాలేకపోతా ఉన్నాం. ప్రియులారా, మరి ఇట్టి సమయాలలో మనం దేవునిలో ఎదిగిన వారమైతే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుటకు మనము సిద్ధపడాలి. మన ద్వారా కార్యాలు జరగాలంటే మనం దేవుని నిరంతరం దేవుని ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే ఒకని బాధను నువ్వు తీర్చగలుగుతూ ఉంటావు. ఒకరిని విడుదల చేయగలుగుతూ ఉంటావు. ఒకరిని బంధకం నుంచి విడిపించగలుగుతూ ఉంటావు. ఒకరిని కట్లని నువ్వు తెంపగలుగుతూ ఉంటావు. మామూలుగా క్రైస్తవ జీవితం నువ్వు జీవించగలిగినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చలేవు. ఎవడైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు అనేకులను దేవుని వైపు తిప్పగలుగుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను మరి ఏర్పరచుకొని ఉన్నాడు. నీ కొరకే ఆయన మరి చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నిన్ను పెట్టాడు అంటే నీపైన దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఒక దానియేలులాగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటా ఉన్నాడు. ఒక దానియేలు, ఒక యెహోషువ లాగా, ఒక యోసేపు లాగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటా ఉన్నాడు. దేవుని కొరకు మరి వారి యొక్క జీవితాన్ని వాళ్ళు అప్పగించుకున్నారు కాబట్టి బబులోను రాజ్యం అంతా దేవుని తెలుసుకున్నది. మరి ఆదికాండం మనం 41వ అధ్యాయం చూసినట్లయితే యోసేపు ద్వారా మరి ఐగుప్తు యొక్క రాజు దేవుని ఆత్మ గలవాడు అని యోసేపును కనుగొని యోసేపుకు అధికారం ఇచ్చినాడు. ప్రియులారా, మరి అన్యజనులు మన దేవుని నెరిగి వాళ్ళు దేవుని వైపు తిరగడం జరుగుతూ ఉన్నది. క్రైస్తవులమైన మనము మరి ఏ ఒక్కరిని కూడా దేవుని రాజ్యంలోకి నడిపించలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మన ఎడల ఆయన ఒక తలంపు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశంలో మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ఈ క్షణాన్నే నువ్వు ఉన్న పాటున, దేవా, జగత్తు పునాది వేయబడక మునిపే నా ఎడల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు. నీ చిత్తం ఏంటిది? నా ఎడల నీ యొక్క ఉద్దేశం ఏంటిది ప్రభువా? నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని మన జీవితాలని మనం దేవునికి అప్పచెప్పుకుందాం. ఒక దానియేలులాగా నన్ను వాడుకో ప్రభువా, ఒక యోసేపులాగా నన్ను వాడుకో అని దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నా ద్వారా ప్రభువా నీ కార్యం ఏమై ఉన్నా సరే నా జీవితాన్ని నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా అని మనల్ని మనం దేవునికి అప్పచెప్పుకొని దేవుని రాజ్య వారసులుగా మనం జీవించుటకు తన కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.